రాలేదు, నువ్వే తెచ్చావు. రమ్మన్నావు వచ్చా. భూతం, ప్లాస్టిక్ భూతం. మామూలు భూతాలే ఏమీ చేయలేవు. నిజంగా రెండు భూతాలు తీసుకుంటే పోతావు. అసలు దయ్యాలు భూతాలు లేవు కాబట్టి ఏమీ చేయలేవు. నేను మీరు సృష్టించిన భూతాన్ని మిమ్మల్ని తినేస్తా. నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తిననా? మేము నేను తినమేంటి? మాట్లాడుతున్నావా? నాకు మటుకుంది. మీరే వివేకం లేకుండా ప్లాస్టిక్ ని తింటున్నారు. ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కవర్లో తెచ్చావు, అందులో నేను లేనా? వేడికి తెచ్చావు, తాగా, అందులో నేను లేనా? నీ కడుపులోకి నేను పోలేనా? అందుకేనా అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ తినడం వల్ల రకరకాల జబ్బులు, క్యాన్సర్లు కలుగజేస్తున్నా. అయితే మా దగ్గరకు నువ్వే కారణమన్నమాట. నన్ను పాతితే భూమిలో కలవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నన్ను కాలిస్తే విషయాలుగా మారి మళ్ళీ పద్ధతిలో క్యాన్సర్లు కలిగిస్తా. ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోండి. ప్లాస్టిక్ కి దూరంగా ఉండండి. సంతోషంగా పెట్టుకోండి. సంతోషంగా ఉంచుకోండి. ఈ అందమైన భూమి మీద ఉన్న జీవరాశులని సంతోషంగా ఉండనివ్వండి. ఈ ప్రకృతిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. నా తప్పుకు క్షమించు. ఏం కావాలో కోరుకో నాన్న. నేను కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే బుద్ధిని ప్రసాదించు. తీసుకో. ఇది గుడ్డ సంచి. నేటి నుండి నువ్వు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు ఈ గుడ్డ సంచిని తీసుకువెళ్ళు. ఇది వేలాది గ్లాసులకు బహుమతిగా ఇస్తూ